హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేయాలంటే ప్రస్తుతం 1000 రూపీస్ పెనాల్టీ అనేది మనం పే చేయాల్సి ఉంది. మరి కొందరికి ఈ 1000 రూపీస్ పే చేయకుండా ఫ్రీగా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ లేదా ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లింక్ అనేది ఫ్రీగా మనం ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అది ఎవరికి ఏంటిది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈ నేను చెప్పేటటువంటి ఏజ్ వాళ్ళు ఒకవేళ ఎలిజిబిలిటీ అయితే వెంటనే మీరు పెనాల్టీ అయితే పే చేసుకోండి. ఆ సెక్షన్ ప్రకారం అంటే ఫ్రీగా లింక్ చేసుకోండి పెనాల్టీ లేకుండా. ఒకవేళ ఇది ఎలిజిబుల్ అయిన వారికి వెంటనే వీడియోని అనేది షేర్ చేయండి దయచేసి. అయితే గతంలో ఇది ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ లేని వాళ్ళు ఆ 1000 రూపీస్ పెనాల్టీ అనేది ఎట్లా మనం ఆన్లైన్ ద్వారా ఏ హెడ్లో కట్టాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. మీరు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 2 పద్ధతుల్లోనైతే మనకి చేయాలి. ఫస్ట్ టైం పేమెంట్ చేయాలి, తర్వాత మీకు సెకండ్ లింకప్ అయితే చేయాలి. అది 48 అవర్స్ లోపు ఆన్లైన్లో కంప్లీట్గా అయిపోతుంది. అది పెనాల్టీ పే చేసే విధానం. ఇప్పుడు కొందరికి మనము తమ్నైల్లో చెప్పుకున్నట్టుగా కొంతమందికి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అనేది ఫ్రీగా లింకప్ అయిపోతుంది. చూద్దాం అది ఎవరికి ఏంటి అనేది. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీరు గూగుల్లో ఈ ఫైలింగ్ అని టైప్ చేయగానే వచ్చే మొట్టమొదటి లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంగారేం పడకండి. ఇట్లా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని కనబడుతుంది. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కొందరికి ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది, కొందరు స్లోగా ఓపెన్ అయిపోతుంది. మీ యొక్క డేటాను బట్టి, మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఈ డీటెయిల్స్ అయితే 2 ఎంట్రీ చేయండి. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని క్లిక్ చేసుకోండి. లింక్ ఉంటే ఆధార్ లింక్ కూడా ఆల్రెడీ లింక్డ్ అని చూపెడుతుంది. లింక్ ఉంటే లింక్ లేకపోతే లింక్ లేదని చెప్తుంది. క్లియర్గా అర్థమైందా? ఫస్ట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఆధార్ పాన్ కార్డ్ లింక్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ పెనాల్టీ కట్టాలి అని అంటే ఇదిగోండి, ఈ పేజ్కి అయితే రండి. మళ్ళీ ఈ పేజ్కి అయితే వచ్చేసి ఇక్కడ లింక్ ఆధార్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద నేను టచ్ చేయగానే ఇంతకుముందు లెక్కనే సేమ్, ఒకవేళ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి, మీ మొబైల్ ఫాస్ట్నెస్ బట్టి, మీ ఏరియా సిగ్నల్ని బట్టి ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా వస్తారు. నెక్స్ట్ పేజ్కి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ని ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి. సో ఇప్పుడు చూద్దాం ఆ డైలాగ్ బాక్స్. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది. ఇది మీకు షాంపిల్గానైతే కనబడుతుంది. ఇదంతా కూడా ఒక్కసారి నేను తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను దీని గురించి. ఇక్కడ చూడండి, ఈ సందేశం భారతదేశంలో ఆధార్తో శాశ్వత ఖాతా సంఖ్య పాన్ కార్డ్ని లింక్ చేయడానికి సంబంధిత అధికారిక నోటిఫికేషన్. ఇది నిర్దిష్ట తప్పనిసరి లింకింగ్ నుంచి మినహాయించబడింది అని సూచిస్తుంది, కానీ జరిమానా లేకుండా స్వచ్ఛంద లింకింగ్ను అనుమతిస్తుంది. సంబంధిత పాన్ ఇప్పటికే తప్పనిసరి ఆధార్ లింక్ అవసరం నుండి మినహాయించబడింది. అర్థమైందండి? సో ఇప్పటికే ఇందాక ఎంట్రీ చేసినటువంటి పాన్ కార్డ్ అనేది ఆధార్ లింక్ అవసరం నుంచి మినహాయించబడింది అని చెప్తుంది. స్వచ్ఛంద లింకింగ్ అనుమతించబడుతుంది మరియు ఈ ప్రక్రియకు సెక్షన్ 234H కింద ఎటువంటి జరిమానా విధించబడదు. వినియోగదారులు కోరుకుంటే లింకింగ్ అభ్యర్థనను సమర్పించడానికి కొనసాగించవచ్చు. భారతదేశంలో ఆర్థిక సమ్మతి కోసం పత్రాలను లింక్ చేయడం సాధారణంగా తప్పనిసరి, కానీ ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐలు, వీళ్ళని ఎన్ఆర్ఐలు అంటారు, ప్రవాస భారతీయుల్ని, కొన్ని వర్గాలకు మినహాయింపులు ఉంటాయి. సో అర్థమైంది కదండి? సో ఈ విధంగా కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఏజ్ను బట్టి లేకపోతే ఎన్ఆర్ఐలను బట్టి వీళ్ళకు మినహాయింపులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అక్కడ మీరు ఎంట్రీ చేస్తేనే ఈ విధంగా మీకు వస్తేనే మీరు ముందుకు ప్రొసీడ్ కాగలుగుతారు. వాళ్ళు మాత్రమే ఫ్రీగా ఆధార్ పాన్ అనేది లింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఏమన్నా చెప్పుట్లో పొరపాట్లు జరిగితే కనుక మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీరు కూడా క్లీన్గా నీట్గా చదువుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ విధంగా వచ్చింది కదా ఆధార్ పాన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నా, ఆధార్ ప్రకారం పేరు, ఆధార్ అండ్ మొబైల్ నెంబరు ఎంట్రీ చేస్తున్నా. అయితే ఇక్కడ ఆధార్లో పేరు, పాన్ కార్డులో ఉన్నటువంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ నోట్లో ఒక చిన్న డైలాగ్ బాక్స్లో పక్కన మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండడం అయితే జరుగుతుంది. ఆధార్ ప్రకారం
పాన్ కార్డ్ ప్రకారం నేమ్ కరెక్ట్ ఉండాలి, జెండర్ కరెక్ట్ ఉండాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ ఉండాలి అని ఈ నోట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కనబడుతుంది మనకి. ఓకే, అండ్ ఇక్కడ నేను చూడండి ఈ బాక్స్లో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నా, అంటే మీన్స్ ఆధార్ నేమ్ ఎంట్రీ చేస్తున్నా ఆధార్ ప్రకారం, అండ్ పక్కనే మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నా, ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది పక్కనే పెట్టేసుకోండి. అండ్ కింద 2 చిన్న చెక్ బాక్సులు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ఓన్లీ ఆధార్ కార్డులో బర్త్ ఇయర్ మాత్రమే ఉంది అని దాని అర్థం. ఫుల్గా ఉంటే దాన్ని విడిచిపెట్టేసేయండి, కిందిది మాత్రమే టిక్ మార్క్ చేసేయండి. ఓకే, ఐ అగ్రీ టు వ్యాలిడ్ మై ఆధార్ డీటెయిల్స్ అని టిక్ మార్క్ చేసేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి. ఇందాక ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ డైలాగ్ బాక్స్ ఏమొస్తుందనే చూద్దాము. సో వీడియోని కొంతమందికి షేర్ చేయండి, కొంతమందికి ఇట్లా ఎలిజిబిలిటీ మినహాయింపు అయితే ఆధార్ ప్యానింగ్ లింక్ నుంచి అయితే మినహాయింపు ఎగ్జామ్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది, కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్ రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి 48 అవర్స్ లోపు కంప్లీట్గా ఆన్లైన్లో మనకు ఆధార్ ప్యాన్ అనేది లింకప్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ అంటే డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ ఇంకేదైనా పర్పస్లో కానీ ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఆధార్ ప్యాన్కి సంబంధించి. ఓకేనా, వీడియో నచ్చింది కదా, ఒక లైక్ చేయండి, మరికొందరికి వీడియోని వెంటనే షేర్ చేయండి.